భర్త చెప్పినట్లే భార్య వినాలి అంటే ఎలా? భార్య చెప్పినట్టే భర్త వినాలి అంటే ఎలా? ఒకరి మీద ఒకరికి ఆజమాయిషీ అవసరమా? ఒకరి స్వేచ్ఛని నియంత్రించడానికి, ఒకరి ఇష్టం కాదని అనడానికి వివాహ బంధాలకు హక్కు ఉందా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఒకరు ఇంకొకరి కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఒకరు ఇంకొకరు చెప్పినట్లు నడవాలి అని అనుకోవడం ఇది ప్రేమ కాదు, ఆధిపత్యం అవుతుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపిస్తే ప్రేమ అనేది మాయమవుతుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపిస్తే ఇష్టం అనేది మాయమవుతుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపిస్తే మమకారం అనేది మాయ అవుతుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపిస్తే మనసు విరిగిపోతుంది. సంబంధాల పతనానికి మూలం ఇదే మూల కారణం. ఇక్కడి నుండే మొదలవుతాయి మనస్పర్ధలు. చాలామంది మగవారు నా భార్య నేను చెప్పినట్టే వినాలి, నా కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటారు. అలాగే కొంతమంది ఆడవారు కూడా భర్త నా మాట వినాలి, అతడు నా మడిలోనే ఉండాలి అని ఆశిస్తారు. ఇద్దరూ ప్రేమ పేరుతో అధికారం చూపే ప్రయత్నం చేస్తారు. అది ప్రేమ కాదు, అది ఆధిపత్యం. ప్రేమ అంటే బలవంతం కాదు. ప్రేమ అంటే ఆజ్ఞాపన కాదు. ప్రేమ అంటే స్వేచ్ఛను అంగీకరించడం. ప్రేమంటే ఒకరినొకరు గౌరవించడం. ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ప్రేమంటే ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసుకోవడం. ప్రేమంటే ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించడం. ప్రేమంటే ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకోవడం. ప్రేమంటే ఒకరి బాధని ఒకరు అర్థం చేసుకోవడం. అంతేకాని భార్యను భర్త కంట్రోల్ చేయాలనుకోవడం, లేదా భర్తను భార్య కంట్రోల్ చేయాలనుకోవడం అంటే సంబంధాన్ని చంపడమే. ఎందుకంటే నియంత్రణ ఉన్న చోట భయం పెరుగుతుంది, కానీ ప్రేమ చనిపోతుంది. ఎవరినైనా నా అని అనడం తప్పు కాదు, కాని నా మాటే నిబంధన అని అనడం అదే తప్పు యొక్క మొదటి అడుగు. ఎందుకంటే ప్రతి మనిషికి తన స్వతంత్ర ఆలోచన, అభిరుచులు, ఆశలు ఉంటాయి. వాటిని నశింపజేస్తే ప్రేమ కాదు, అది ఆధిపత్యం అవుతుంది. ప్రేమ అనేది రెండు ఆత్మల కలయిక, కాని ఒకరిపై ఒకరి ఆజమాయిషీ కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడు పుడుతుంది అంటే ఇద్దరూ ఒకరినొకరు మార్చాలని కాకుండా అంగీకరించాలని నేర్చుకున్నప్పుడే, ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే. ఎందుకంటే బంధం అంటే నువ్వు నా మాట వినాలి కాదు, నీ మాట కూడా నాకు ముఖ్యమే అని చెప్పగల ధైర్యం. అది నిజమైన ప్రేమ. అది సమానత్వం మీద నిలిచిన బంధం. అలాంటి బంధం విడిపోవడం కాదు, ప్రతిరోజూ కొత్తగా కలవడం. ఎందుకంటే ఇద్దరూ సమానమైన మనుషులు. రెండింటికీ ఒకే ఆత్మ ఉంది. ప్రేమ అంటే నియంత్రణ కాదు. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం. భార్యను లేదా భర్తను నా సొత్తుగా భావించడం, నా కంట్రోల్లో ఉండాలి అని అనుకోవడం. అది ప్రేమ కాదు, అది ఆత్మహంకారం. ఎవరైనా మన జీవితంలోకి వచ్చినంత మాత్రాన వారు మన సొంతం కావు. వారు మనతో ఉండటానికి ఇష్టపడ్డారు అంతే. అదే ప్రేమ యొక్క స్వచ్ఛత. కాని మనం వారిని బంధించాలనుకుంటే అదే ప్రేమ మరణానికి ప్రారంభం అవుతుంది. భార్యాభర్తల బంధం లోతుగా ఉండాలి, కాని బంధించబడినట్టుగా కాదు. ఇద్దరూ స్వేచ్ఛతో ప్రేమించాలి, భయంతో కాదు. ఇద్దరూ ఇష్టపూర్వకంగా తోడుగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరూ వేర్వేరు వ్యక్తిత్వాలు, రెండు శరీరాలు, రెండు మనస్సులు, రెండు అభిరుచులు, రెండు కోరికలు, రెండు ఆత్మలు. వీరు బలవంతంగా కలవరు. స్పృహతో, ప్రేమతో, పరస్పర గౌరవంతో కలుస్తారు. అలా కలిసినప్పుడు అది బంధం కాదు, అది సహజమైన ఏకత్వం అవుతుంది. అన్ని భిన్నత్వాలు దూరమవుతాయి. ఇదే నిజమైన భార్యాభర్తల బంధం. ఈ బంధాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిలబెట్టుకోవాలి జీవితాంతం.